అమరావతిలో కట్టబోయే 5 ప్రభుత్వ భవనాల గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి మాట్లాడడం జరిగింది. జనరల్గా పాములు పట్టేవాడికే ఆ పాముకు ఉన్నటువంటి విషం యొక్క విరుగుడు గురించి చాలా బాగా తెలిసి ఉంటుంది. ఈ విషయానికి విరుగుడు నాకు చాలా బాగా తెలుసు. ఏంటా విరుగుడు అన్నది మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక ఈ అమరావతిలో కట్టబోయే 5 బిల్డింగుల యొక్క అసలు కథ ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 5 ప్రభుత్వ బిల్డింగులు కట్టాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నారు. ఓకే, ఈ 5 బిల్డింగులకి టోటల్గా కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత అప్పట్లో నిశ్చయించారు అంటే 52,20,496 ఎస్ఎఫ్టీలలో ఈ 5 భవనాలు కట్టాలి అని చెప్పేసి నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ 5 బిల్డింగులకి టోటల్గా అప్పుడు 2018లో అయినటువంటి ఖర్చు ఎంత, టెండర్లు ఎంతకి ఇచ్చారు అంటే 2,271 కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చారు. అంటే ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 4,350 రూపాయలు అయింది అప్పుడు 2018లో ఇచ్చినటువంటి టెండర్ల ప్రకారం. సరే, ఆ బిల్డింగులు అప్పుడు కట్టలేదు, మరి ఎవరి ప్రభుత్వం ఉండనో మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ 2026లో చంద్రబాబు నాయుడు గారు ఇవే 5 బిల్డింగులు మళ్ళీ కట్టాలని చెప్పేసి సేమ్ కన్స్ట్రక్షన్ ఏరియా అంటే 52,20,496 ఎస్ఎఫ్టీలలో మళ్ళీ కట్టాలని చెప్పేసి నిశ్చయించారు. కానీ కన్స్ట్రక్షన్ వాల్యూ అన్నది చంద్రబాబు నాయుడు గారు పెంచేశారు. ఇప్పుడు అంటే ఒకప్పుడేమో 2,271 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ వాల్యూ అయితే ఇప్పుడు పెంచేసి 4,354 కోట్లు చేశారు. అంటే ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 8,340 రూపాయలు చేశారు. కన్స్ట్రక్షన్ వాల్యూ చాలా పెరిగిపోయింది అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా ఎంత కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగింది 2018కి 24 ఈ 8 సంవత్సరాల్లో 26 ఈ 8 సంవత్సరాల్లో అంటే 2,083 కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ వాల్యూ అనేది పెరిగిపోయింది. దీన్ని మనము ఎస్ఎఫ్టీలలో చూస్తే ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 3,990 రూపాయలు కన్స్ట్రక్షన్ వాల్యూ అనేది చంద్రబాబు నాయుడు గారు పెంచేశారు. ఇది కేవలం అవినీతి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సరే, ఈ పెరిగిన కన్స్ట్రక్షన్ వాల్యూని మనం పర్సంటేజ్లో కనుక ఒకసారి చూస్తే 48% కన్స్ట్రక్షన్ వాల్యూ అనేది చంద్రబాబు నాయుడు గారు పెంచేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు. సరే, ఈ శాతం చెప్పకపోయినా మనం లెక్కేసుకుంటే 45% ఇది వస్తుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఈ 8 ఏళ్లలో 48% కన్స్ట్రక్షన్ వాల్యూ పెంచేశారా, నిజంగానే ఇందులో అవినీతి జరిగిందా అంటే ఇక్కడ మనందరికీ ఒక నిజం అన్నది తెలియాలి, అర్థం అవ్వాలి. ఏంటి ఆ నిజము అంటే, నేను ఒక క్వశ్చన్ చాట్ జీపీటీని అడిగా. ఏంటంటే గత 10 సంవత్సరాల్లో ఇండియాలో కన్స్ట్రక్షన్లో ఎంత ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేది పెరిగింది, ఎంత ధరలు పెరిగాయి అని చెప్పేసి చాట్ జీపీటీని అడిగితే ఒక్కొక్క సంవత్సరం డీటెయిల్ ఇచ్చింది చాట్ జీపీటీ. ఇక్కడ మనం చూసుకుంటే 2016 నుంచి ఇచ్చింది, కానీ మనం 2018 నుంచి మనం పట్టుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 18 అంటున్నారు కదా, 18 నుంచి మనం పట్టుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే 2018లో ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో, ధరలు పెరిగాయో అవి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 5 నుంచి 6% పెరిగాయి. 2019లో 4 నుంచి 5%, 2020లో 5 నుంచి 7%, 2021లో 8 నుంచి 10%. ఇక్కడ మనం ఇట్లనే చూసుకుంటూ పోతే 2022లో 12 నుంచి 18%, 23లో 5 నుంచి 8% ఇన్ఫ్లేషన్ అనేది ధరలు అనేది పెరిగాయి. 2024లో 6 నుంచి 11%, 2025లో 2 నుంచి 6%, 2026లో ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 4 నుంచి 7%. మొత్తము దీన్ని మనము కూడుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే 51 నుంచి 78% ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. 51 నుంచి 78% అన్నది ఇన్ఫ్లేషన్ అన్నది పెరిగింది. మొత్తం దేశంలో పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ ధరలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పెరిగినాయి 51 నుంచి 78%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 48% ఏదైతే పెంచారంటున్నారో ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇందాకే చెప్పా 51 నుంచి 78% ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ పెరిగిందని. ఇక్కడ కూడా రాసుకుందాం మనం. కానీ చంద్రబాబు నాయుడు గారు ధరలు 51% పెంచలేదు, 51 నుంచి 78% పెంచలేదు. ఆయన ఇంకా 48% పెంచాడు. ఏదైతే టెండర్లు ఇచ్చారో 48% ఇచ్చారు. అంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు మంచి చేసినట్టే, ప్రజా సొమ్ముని చంద్రబాబు నాయుడు గారు కాపాడినట్టే. ఇక్కడ మనం యావరేజ్గా చూసుకుంటే 51 నుంచి 78% అంటే యావరేజ్గా 66-65% అవుతుంది.
60% ఇక్కడ పెంచాలి, కానీ 48% పెంచారు. ఎందుకు పెంచారంటే ఇసుక అన్నది మనదే కాబట్టి, అక్కడ ఇసుక డబ్బులు ఆదా అవుతున్నాయి కాబట్టి ఇది 48%కి వచ్చింది. అంటే ఇక్కడ ఎట్లాంటి అవినీతి అన్నది జరగట్లేదు అని దీని యొక్క అర్థం. ఇప్పుడు ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏంటంటే ఇది కేవలం స్ట్రక్చర్కే వాల్యూ, ఇది కాకుండా వాటర్కి డ్రైనేజ్కి 1053 కోట్లు, ఎలక్ట్రిసిటీకి ఏసీ లిఫ్ట్లకి 2316 కోట్లు, గ్లాస్లకి కేవలం గ్లాస్కే 2000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. విషయం ఏంటంటే ఈ టోటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు కూడా అంటే 2018లో కూడా ఆ ఖర్చులు విడిగానే ఉండే, ఇందులో కలిపి లేవు. ఆ నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లే ఇక్కడ. ఆ ఖర్చులని ఇందులో కలిపేస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు కూడా కలపలేదు, ఈ రోజు కూడా ఈ ఖర్చులు విడిగానే ఇచ్చారు. ఆ రోజు కూడా ఇదేదైతే మొత్తం ఈ అమౌంట్ ఏదైతే టెండర్లు పిలిచారో అది కేవలము బిల్డింగ్ల స్ట్రక్చర్ల కోసమే పిలిచారు. ఈరోజు కూడా ఏదైతే ఇక్కడ టెండర్లు ఇస్తున్నారో బిల్డింగ్ల స్ట్రక్చర్ల కోసమే ఇస్తున్నారు. ఆ రోజు కూడా ఈ ఖర్చులు డిఫరెంట్గా అంటే విడిగానే ఉండే, ఈ రోజు కూడా విడిగానే ఉన్నాయి. కేవలం ఈరోజు ఒక కొత్త రాజకీయం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఖర్చుని ఇందులో కలిపి యాక్చువల్గా అయితే అప్పుడు కలపకూడదు, ఇప్పుడు కూడా కలపకూడదు.